హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ లేటెస్ట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్లో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ ల్యాక్స్ ఆఫ్ సేల్స్ జనరేట్ చేయడానికి ఫేస్బుక్ యాడ్స్ చాలా క్రూషియల్. చాలామంది చాలా రోజుల నుండి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఫేస్బుక్ యాడ్స్ బిగినర్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేస్బుక్ యాడ్స్ చాలా పెద్ద సబ్జెక్ట్, ఒక్క వీడియోలో కంప్లీట్ చేయలేము. సో పార్ట్స్గా ఆర్ సిరీస్ ఆఫ్ వీడియోస్గా చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏ స్కిల్లో అయినా మనం ఎక్స్పర్ట్ అవ్వాలంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ ప్రాపర్గా లేకపోతే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండదు. సో ఈ వీడియోలో ఫేస్బుక్ యాడ్స్ ఓవర్వ్యూ, ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, ఫేస్బుక్ యాడ్స్లోని కాంపోనెంట్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. మీరు డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నా ఆర్ వేరే ఏ బిజినెస్ చేస్తున్నా ఈ ఫేస్బుక్ యాడ్స్ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని స్పాన్సర్డ్ పోస్టులు కనిపిస్తాయి. లైక్ లెర్న్ మోర్ అని, బై నవ్ అని, ఆర్డర్ నవ్ అని, చాట్ ఆన్ వాట్సాప్ అని, ఇలా రకరకాల బటన్స్తో మనకు పోస్టులు కనిపిస్తుంటాయి ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాలో. అవన్నీ కూడా మెటా యాడ్సే. అండ్ వన్ మోర్ థింగ్, ముందుకెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ అన్నా, ఇన్స్టా యాడ్స్ అన్నా, మెటా యాడ్స్ అన్నా అన్నీ ఒకటే. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అని. అవన్నీ మనం ఈ యాడ్స్ మేనేజర్ నుండే రన్ చేస్తాము. అఫ్కోర్స్ మనకు ఇన్స్టాలో బూస్ట్ ఆప్షన్ ఉంటుంది, బట్ అందులో అన్ని ఆప్షన్స్ ఉండవు, అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే, మనం ఫేస్బుక్ అయినా ఇన్స్టాక్ అయినా మనం ఈ యాడ్స్ మేనేజర్స్ నుండి యాడ్స్ రన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్ ఎందుకు, గూగుల్ యాడ్స్ కూడా ఉందిగా అనొచ్చు. బట్ ఇక్కడ దేని అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. వాటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడడం లేదు. ఈ వీడియోలో ఫేస్బుక్ యాడ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఫేస్బుక్ యాడ్స్ బెనిఫిట్స్. డీటెయిల్ టార్గెటింగ్ విత్ కాస్ట్ ఎఫెక్టివ్ వే. అంటే ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనకు కావాల్సిన పర్టికులర్ ఆడియన్స్ని, పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ని, పర్టికులర్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్ని, పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉన్న ఆడియన్స్ని, పర్టికులర్ ప్లేస్లో ఉన్న ఆడియన్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ ఆ యాడ్స్కి సంబంధించిన డేటా కూడా మనకు లభిస్తుంది. ఇలా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ ఆ పర్టికులర్ సెక్షన్ వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మన ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఓవర్వ్యూ. మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి ఫేస్బుక్ యాడ్స్లో. లైక్ క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. క్యాంపెయిన్లో మనకు యాడ్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. అంటే మనం యాడ్ ఎందుకోసం రన్ చేస్తున్నాము, ఆ యాడ్ గోల్ ఏంటి అనేది క్యాంపెయిన్లో ఉంటుంది. నెక్స్ట్ యాడ్ సెట్, ఇందులో మనకు యాడ్ రిలేటెడ్ డెమోగ్రాఫిక్స్ ఉంటాయి. నెక్స్ట్ యాడ్, ఇందులో యాడ్ క్రియేటివ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆబ్జెక్టివ్స్, డెమోగ్రాఫిక్స్, యాడ్ క్రియేటివ్స్ వీటి గురించి ఫర్దర్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా, డోంట్ వరీ. నెక్స్ట్ క్యాంపెయిన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ ఏ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని ఉంది కదా, ఈ ఆబ్జెక్టివ్స్ని మన బిజినెస్ నీడ్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆబ్జెక్టివ్కి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఈ 6 ఆబ్జెక్టివ్స్కి 6 డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఈ 6 ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి గోల్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ అవేర్నెస్. అంటే ఏదైనా బ్రాండ్ కానీ స్టోర్ కానీ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం. కొన్ని బ్రాండ్స్ వాళ్ళ బిజినెస్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మన ఏరియాలో ఏదైనా షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన పాంప్లెట్స్, అడ్వర్టైజింగ్ మన పేపర్లో వస్తూ ఉంటాయి. లైక్ మా స్టోర్ మీ ఏరియాలో ఓపెన్ అయింది, మా కొత్త బ్రాంచ్ మీ దగ్గరలో ఓపెన్ అయింది అన్నట్లుగా. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని రన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఆబ్జెక్టివ్ కింద దాని గోల్స్ కూడా ఉంటాయి. మీకు ఆబ్జెక్టివ్ చూస్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉంటే వీటిని ఒకసారి రిఫర్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ట్రాఫిక్ యాడ్స్ అనేవి మెయిన్గా ఆడియన్స్ని ఎక్స్టర్నల్ లింక్స్కి రీడైరెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. అది మన వెబ్సైట్ అయినా అవ్వచ్చు, బ్లాగ్ అయినా అవ్వచ్చు, లేదా ప్రొడక్ట్ పేజ్ అయినా అవ్వచ్చు, ల్యాండింగ్ పేజ్ అయినా అవ్వచ్చు, వాట్సాప్ అయినా అవ్వచ్చు, మెసెంజర్ అయినా అవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్గా నాకు ఒక వెబ్సైట్ ఉంది, అందులో నేను నా డిజిటల్ సర్వీసెస్ని మెన్షన్ చేశాను. ఈ ట్రాఫిక్ యాడ్స్ యూజ్ చేసి ఆడియన్స్ని నా వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తాను. ఆడియన్స్ నా వెబ్సైట్ విజిట్ చేసి నా సర్వీస్ నచ్చినట్లయితే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఓకే,
ఇక్కడ చూడండి, సెండ్ ద పీపుల్ టు ఏ డెస్టినేషన్ సచ్ యాజ్ వెబ్సైట్, యాప్, ఇన్స్టా. ఇక్కడ గోల్ కూడా మీరు చెక్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఏదైనా ఎక్స్టర్నల్ లింక్స్కి ఆడియన్స్ని రీడైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు టార్గెట్ యాడ్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అంటే ఆడియన్స్ ఇంట్రాక్షన్. అంటే మన పోస్ట్ ఆర్ రీల్కి లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, కొన్ని సందర్భాల్లో బై కూడా చేస్తారు. మీరు రీల్ కానీ పోస్ట్ కానీ ఎక్కువ మంది చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎంగేజ్మెంట్ యాడ్స్ రన్ చేయొచ్చు. ఇందులో కూడా మీకు సేల్స్ వస్తుంటాయి, బట్ ఇది రికమెండెడ్ కాదు సేల్స్కి. నెక్స్ట్ లీడ్స్ అంటే కస్టమర్ డేటా లైక్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎక్సెట్రా. ఇది ఏదైనా బిజినెస్ రన్ చేసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది, లైక్ రియల్ ఎస్టేట్ ఆర్ ఏదైనా ఫ్రాంచైజ్ సేల్ చేయడం ఆర్ ఏదైనా సర్వీస్ని సేల్ చేయడం. ఓకే, ఇందులో ఆడియన్స్ యొక్క కస్టమర్ యొక్క డేటాని కలెక్ట్ చేసి దాన్ని వాళ్ళు కాంటాక్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళు దాన్ని సేల్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే, ఇటు డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద బిజినెస్, అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ యాప్ ప్రమోషన్. మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు ఏదైనా గేమ్ డిజైన్ చేశారు ఆర్ యాప్ డిజైన్ చేశారు, దాన్ని అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ యాప్ ప్రమోషన్ ఆబ్జెక్టివ్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సేల్స్. డ్రాప్ షిప్పింగ్ అయినా, ఈ కామర్స్ అయినా ఆర్ మీరు ఏదైనా ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకున్న సేల్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, బట్ బిగినర్స్కి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి తెలియదు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్గా సేల్స్ యాడ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ కొంతమంది మళ్ళీ కింద కామెంట్ చేస్తారు, ట్రాఫిక్లో ఎందుకు రన్ చేయకూడదు, ఎంగేజ్మెంట్లో ఎందుకు రన్ చేయకూడదు అని. సో ఈ ఫేస్బుక్ యాడ్స్ వీడియో బిగినర్స్ అందరికీ అర్థం కావాలి అనేదే నా ఇంటెన్షన్, అందుకే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు డ్రాప్ షిప్పింగ్ ఇంకా ఫేస్బుక్ యాడ్స్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే నా డ్రాప్ షిప్పింగ్ కోర్స్లో జాయిన్ అవ్వండి. చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ కూడా మీరు ఛానల్లో చూడొచ్చు. ఈ కోర్సులో మీకు ఒక ప్రీమియం థీమ్తో స్టోర్ని ప్రొఫెషనల్గా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఫేస్బుక్ యాడ్స్ని ఎలా సెటప్ చేయాలి, సేల్స్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఆర్డర్స్ని ఎలా కన్ఫర్మ్ చేయాలి, బిగినర్ మిస్టేక్స్ ఏంటి, మన స్టోర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి కాంపిటేటర్స్ నుండి, ఆర్టీఓస్ని ఎలా తగ్గించుకోవాలి, నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా, నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఎలా అప్లై చేయాలి, పేమెంట్ గేట్వేని మన స్టోర్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇలా చాలా ఉంటాయి. వీటితో పాటు అడిషనల్గా మీకు 1-on-1 సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు ఏదన్నా ఇష్యూ వస్తే నేను ఎనీ డేస్క్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, మీకు ఏదైనా డౌట్ వచ్చినా మీరు అందులో పోస్ట్ చేయొచ్చు, తెలిసిన వాళ్ళు రిప్లై ఇస్తారు, లేదంటే నేనే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్యాంపెయిన్స్. మనకు సేల్స్లో 2 టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అడ్వాంటేజ్ ప్లస్ షాపింగ్ క్యాంపెయిన్, సెకండ్ వన్ మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్. ఈ అడ్వాంటేజ్ ప్లస్ షాపింగ్ క్యాంపెయిన్లో మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు, డెమోగ్రఫీని కంట్రోల్ చేయడానికి, ప్లేస్మెంట్స్ని చూస్ చేసుకోవడానికి. ఓకే, మన యాడ్ క్రియేటివ్స్, ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్ని బట్టి ఫేస్బుక్ అడ్వాన్స్డ్గా ఆడియన్స్కి మన యాడ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఫేస్బుక్ దగ్గర యూజర్ డేటా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద యూజర్ డేటా అండ్ యూజర్ యాక్టివిటీ ఫేస్బుక్ ఆటోమేటిక్గా పర్టికులర్ ప్రోడక్ట్ని పర్టికులర్ యూజర్కి డిస్ప్లే చేస్తుంది. సో ఇది కంప్లీట్గా ఫేస్బుక్కే కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్. ఇందులో మన యాడ్ మీద మనకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. లైక్ ఏ లొకేషన్ని టార్గెట్ చేయాలన్నా, ఏ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేయాలన్నా, ఏ జెండర్ని టార్గెట్ చేయాలన్నా, ఏ డెమోగ్రఫీని టార్గెట్ చేయాలన్నా, ఏ బిహేవియర్ని టార్గెట్ చేయాలన్నా, ఏ ఇంట్రెస్ట్ని టార్గెట్ చేయాలన్నా, నెక్స్ట్ మన యాడ్ ఏ ప్లేస్మెంట్లో రన్ చేయాలనుకున్నా మనం ఈ మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్లో రన్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్లో. ఓకే, ఫస్ట్ ఈ అడ్వాంటేజ్ ప్లస్ షాపింగ్ క్యాంపెయిన్ చూద్దాం, నెక్స్ట్ నేను మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ షాపింగ్ క్యాంపెయిన్ మీద క్లిక్ చేస్తున్నాను, మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అడ్వాంటేజ్ ప్లస్ షాపింగ్ క్యాంపెయిన్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి క్యాంపెయిన్, ఇంకోటి యాడ్. ఇక్కడ క్యాంపెయిన్లో చూడండి, క్యాంపెయిన్ నేమ్, నెక్స్ట్ కేటగిరీస్. మీరు ఈ పర్టికులర్ కేటగిరీస్ మీద రన్ చేస్తుంటే అవి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి, నార్మల్గా ఇవి మనం యూజ్ చేయము. నెక్స్ట్ కన్వర్షన్ లొకేషన్,
మనము సేల్స్ యాడ్ రన్ చేస్తున్నాం. సో వెబ్సైట్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గోల్, మనం సేల్స్ యాడ్ రన్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ అంటే మనకు ఎన్ని సేల్స్ అయ్యాయని. ఓకే, నెక్స్ట్ పిక్సెల్, ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఈ వీడియోలో చెప్తే ఈ వీడియో లెంత్ డబుల్ అవుతుంది. మీకు పిక్సెల్ గురించి తెలుసో లేదో కింద కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. పిక్సెల్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ పిక్సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కన్వర్షన్ ఈవెంట్, పర్చేస్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మన వెబ్సైట్లో ఆర్డర్ కంప్లీట్ అయినప్పుడే ఇక్కడ ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ పర్ రిజల్ట్, మీరు ఆల్రెడీ యాడ్స్ రన్ చేసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది సిపిఆర్ అనేది. ఇక్కడ మనం మన కస్టమ్ ప్రైస్ని ఇవ్వచ్చు, బట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్, ఇట్స్ ఆప్షనల్. నెక్స్ట్ ఆడియన్స్ లొకేషన్, ఇక్కడ మనం లొకేషన్ని ఎక్స్క్లూడ్ చేయడానికి ఆప్షన్ లేదు, ఓన్లీ ఇంక్లూడే. మీరు మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్ ఓవర్వ్యూ కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ బడ్జెట్, బడ్జెట్ మనకు 2 టైప్స్ ఉంటుంది, డైలీ బడ్జెట్ అండ్ లైఫ్ టైం బడ్జెట్. డైలీ బడ్జెట్లో మనం 500 పర్ డే ఇస్తే ఆ 500 మాత్రమే స్పెండ్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో 300, 400 కూడా స్పెండ్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. సో మన పర్ డేకి 500 అనేది లిమిట్. ఓకే, నెక్స్ట్ లైఫ్ టైం బడ్జెట్, మీరు ఒక క్యాంపెయిన్ మొత్తానికి 10K స్పెండ్ చేయాలనుకున్నారు ఒక 10 డేస్కి. ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఫేస్బుక్ టోటల్గా కంట్రోల్ చేస్తుంది మీ యాడ్స్ని, యాడ్స్ ఆప్టిమైజేషన్ని, అన్నింటినీ ఈ లైఫ్ టైం బడ్జెట్లో. ఓకే, సింపుల్గా చెప్పాలంటే డైలీ బడ్జెట్లో ఒక రోజుకి యాడ్స్కి ఎంత స్పెండ్ చేయాలనేది మనం డిసైడ్ చేయొచ్చు. అదే లైఫ్ టైం బడ్జెట్లో ఒక క్యాంపెయిన్ మొత్తానికి ఎంత స్పెండ్ చేయాలో మనం డిసైడ్ చేయొచ్చు. కానీ ఒక రోజుకి ఎంత స్పెండ్ చేయాలనేది మనం కంట్రోల్ చేయలేం, డిసైడ్ చేయలేం లైఫ్ టైం బడ్జెట్లో. ఓకే, నార్మల్గా మనం డైలీ బడ్జెట్ యూజ్ చేస్తాం. ఇట్ డిపెండ్స్ ఆన్. మీకు బడ్జెట్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ షెడ్యూల్, మీరు మీ క్యాంపెయిన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. లైక్ నైట్ 12 AM స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ ఆ పర్టికులర్ డేటు, ఆ పర్టికులర్ టైంని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇండి డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 3 డేస్ రన్ చేశాక మీకు సేల్స్ రాకపోతే యాడ్ స్టాప్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఇండి డేట్ని కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా 3 డేస్ తర్వాత క్యాంపెయిన్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే, సో నార్మల్గా మనం డైలీ యాడ్స్ చెక్ చేస్తూ ఉంటాం. సో ఇండి డేట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్. నెక్స్ట్ బడ్జెట్ షెడ్యూలింగ్, మనం రన్ చేసే యాడ్స్కి ఆర్ సర్వీస్కి ఆర్ ప్రోడక్ట్కి పర్టికులర్ డే ఆర్ పర్టికులర్ టైంలో ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ డేట్ అండ్ టైంలో మనం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు టు గెట్ బెటర్ కన్వర్షన్స్. లైక్ వీకెండ్స్, ఫెస్టివల్ హాలిడేస్ మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో మన బడ్జెట్ని ఇంక్రీజ్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు, మనకు ఎక్కువ కన్వర్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, నార్మల్గా స్టార్టింగ్లో ఇది యూజ్ చేయము. ఓకే, నెక్స్ట్ సజెస్టెడ్ యాడ్స్, ఇది కూడా స్టార్టింగ్లో యూజ్ ఉండదు. నెక్స్ట్ యాడ్, ఇక్కడ యాడ్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఐడెంటిటీలో మీ ఫేస్బుక్ పేజీని అండ్ ఇన్స్టా పేజీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ సెటప్, ఇది మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్లో కూడా సేమ్ ఉంటుంది. సో అందులో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అడ్వాంటేజ్ ప్లస్ షాపింగ్ క్యాంపెయిన్లో మెయిన్గా 2 ఉంటాయి, క్యాంపెయిన్ అండ్ యాడ్. ఇక్కడ వరకు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో ఈ వీడియోని ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రెష్గా మాన్యువల్ సేల్స్ క్యాంపెయిన్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద ఐ వాంట్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే పిక్సెల్ గురించి మీకు తెలుసో లేదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.